హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నాటుకోడి చికెన్ అండి, విలేజీ స్టైల్లో. ఈ స్టైల్లో చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. ఎలా చేసామో చూద్దాం రండి. ఈ చికెన్ చేయాలంటే ఎడల్పు కడాయి అవసరం ఉంటుందండి. ఆ కడాయిలో నూనె 2 గంటలు వేయాలన్నమాట. ఎక్కువ పడుతుంది, చికెన్ యాగాలి కదా, వేగినప్పుడు నూనె ఎక్కువ పడుతుంది అనమాట. ఆ విధంగా తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయాలండి. ఒక 3-4 పచ్చిమిర్చి నిలువుగా వేయాలన్నమాట. వేసిన తర్వాత బాగా యాంచాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించితేనే టేస్ట్ వస్తుంది అనమాట. చికెన్ కూడా గుజ్జుగా ఉంటుంది కూర. ఆ విధంగా తర్వాత పసుపు 1 టీ స్పూన్ వేయాలన్నమాట. పసుపుతో కొద్దిసేపు వేయించాలా, ఒక 2 నిమిషాలు. వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు వేయాలండి. పచ్చివాసన లేకుండా ఉండాలన్నమాట. అది కూడా బాగా యాగాల. కూరలకి ఎప్పుడైనా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు వేగి గుజ్జు వస్తుందండి. బాగా గుజ్జు వచ్చినప్పుడు చికెను వేయాలన్నమాట. ఈ విధంగా వస్తుంది చూడండి, గుజ్జు దగ్గరికి ఎగిరిందనమాట. ఇలాంటప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ ఉంటుంది కదా, నాటుకోడి చికెను వేయాలండి. తర్వాత కిందికి పైకి బాగా కలపాలన్నమాట. అప్పుడు మసాలా మంచిగా కలుస్తుంది. ఆ విధంగా పైన కలిపే కంటే కూడా అండి, మసాలా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిందనుకోండి, మంచిగా ముక్కకు పడుతుంది అన్నమాట. తర్వాత బాగా కలుపుతూనే ఉండాలండి. ఒక పావు గంట వరకు సిమ్లో పెట్టేసి బాగా కలపాలన్నమాట. 1 టీ స్పూను సాల్ట్ వేయాలండి. కలిపిన తర్వాత వేసి మళ్ళీ కలపాలండి. ఎందుకంటే నాటుకోడి చికెన్ తొందరగా ఉడకదనమాట. బాయిలర్ చికెన్ అయితే తొందరగా ఉడికిద్ది, ఇది అట్లా ఉడకదు కాబట్టి మంచిగా ఏగుతూ ఉంటేనే ముక్క ఉడికిద్ది. తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టాలండి. ఇట్లా వాటర్ వస్తుంది. తర్వాత మూత పెట్టేసి మళ్ళీ అరగంట సేపు సిమ్లో బాగా ఉడుకుతూనే ఉండాలండి. ఉడికితేనే నాటుకోడి చికెను టేస్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా బాగా డ్రైగా వస్తుంది. వచ్చిన తర్వాత 2 టీ స్పూన్ల కారం అండి, 1 టీ స్పూను ధనియాల పొడి, అన్నీ ఇంట్లో చేసిన పొళ్ళండి. ఇవన్నీ వేసేసి బాగా యాగనియాల. మళ్ళీ ఒక పావు గంట వరకు యాగనిచ్చిన తర్వాత ముక్కని ఏగిందా లేదా అని చేతితో పట్టుకొని ఇట్లా మెదపాలండి. మెదిపితే అప్పుడు ఉడికితే నీళ్లు పోయొచ్చు అనమాట. ఒక ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోయొచ్చు. అది అండి. ఈ విధంగా చేస్తే బాగా నాటుకోడి చికెన్ ఉడుకుతుంది అనమాట. ఏగినెమ్మటే నీళ్లు పోయకూడదండి. చాలాసార్లు 3-4 సార్లు వేయించాలా. 10 నిమిషాలు పావు గంట అట్లా వేయించిన తర్వాత నీళ్లు ముక్కలు మునిగేంత నీళ్లు పోసేసి బాగా దగ్గరకు ఉడకనియాలండి. 3/4 వంతు ఉడికాకండి జీలకర్ర పొడిను మళ్ళీ గరం మసాలా పొడి వేసేసి ఉడకనియాలన్నమాట. దగ్గరికి ఉడికిద్ది మంచిగా. ఉడికిన తర్వాత దించాలన్నమాట. టేస్టీగా ఉంటుంది చికెను. నాటుకోడి చికెన్ అండి. ఈ విధంగా చేసుకుంటే ఇంటిల్లిపాది బాగా తింటారనమాట. మీలో ఎంతమందికి ఇష్టమండి నాటుకోడి చికెన్? కామెంట్ చేయండి. రెడీ అయిందండి కూర. ఈ విధంగా వస్తుంది అనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.